ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నంద్యాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రత్యేకం. నంది ఆలయం ఉన్న పేరు మీదుగా నంద్యాల అన్న పేరు వాడకంలోకి వచ్చిందని అంటారు. ప్రఖ్యాత మహానంది ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. విజయనగర సామ్రాజ్య కాలం నాటి నుంచి ఈ ప్రాంత రాజకీయాలు చాలా కీలకం. 1991 బై ఎలక్షన్స్లో పివి నరసింహారావు నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. గత కొన్నేళ్లుగా నంద్యాల నియోజకవర్గం శిల్పా కుటుంబం, భూమా కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ గ్రౌండ్గా మారిపోయింది. ప్రస్తుత అధికార పక్షం, ప్రతిపక్షం ఈసారి ఎన్నికల్లో తగ్గేదే లేదంటూ పోటాపోటీగా రంగంలోకి దిగుతున్నారు. మరి నంద్యాల నియోజకవర్గం ఓటర్ నాడి ఈసారి ఎలా ఉండనుంది? ఆ వివరాలు తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వర్సెస్ భూమా బ్రహ్మానందరెడ్డి వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 55% ఓట్లు దక్కితే తెలుగుదేశం పార్టీ 38% ఓట్లను రాబట్టుకోగలిగింది. జనసేన పార్టీకి కేవలం 3%, ఇతరులకు 4% ఓట్లు దక్కాయి. అంటే 2019 ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేసి 55% ఓట్లు రాబట్టి గెలిచారు. శిల్పా మోహన్ రెడ్డి అనారోగ్య సమస్యలతో తప్పుకుని తన కొడుకుని గత ఎన్నికల్లో నిలబెట్టి నంద్యాల నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు. ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 38% ఓట్లు మాత్రమే రాబట్టారు. జనసేనకు 3% ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో నంద్యాల సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అభ్యర్థుల వారీగా బలాబలాలు ఎలా ఉన్నాయి? ముందుగా వైసీపీకి చెందినటువంటి నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈయనకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? శిల్పా మోహన్ రెడ్డి వారసత్వం ఖచ్చితంగా ఈయనకి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్. గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. వార్డుకు పాదం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఇది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి మైనస్ పాయింట్స్ ఏమిటి? ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాదుకు పెద్ద ఎత్తున యువకులు షిఫ్ట్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యేటటువంటి అంశం. స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందింది ప్రభుత్వం అనేటటువంటి అంశం ఈయనకి ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి. మరి బ్రహ్మానందరెడ్డికి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? 2019లో ఓడిపోయినప్పటికీ సెగ్మెంట్లో అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. జనంలో మంచి పేరున్నటువంటి నాయకుడిగా గుర్తింపు అయితే సంపాదించుకున్నారు. ఇది ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి భూమా బ్రహ్మానందరెడ్డికి ఈసారి ఎన్నికల్లో మైనస్ అయ్యే ఛాన్సెస్ ఏమిటి? ఎన్ఎండి ఫరూక్తో విభేదాలు ఖచ్చితంగా ఈయనకి రాజకీయంగా కాస్త నెగిటివ్గానే చెప్పుకోవచ్చు. పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా చేపట్టడం కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక నాయకుడు ఎన్ఎండి ఫరూక్. మరి ఫరూక్కి ఈసారి ఎన్నికల్లో అనుకూలంగా ఉండే అంశాలు ఏమిటి? చంద్రబాబు హయాంలో మంత్రిగా చేశారు, సీనియర్ నాయకుడు. ఇది రాజకీయంగా స్థానికంగా కలిసి వచ్చేట అంశం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకుడు కాబట్టి పార్టీ పైన పూర్తి స్థాయి గ్రిప్ కనిపిస్తుంది. 40 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మరి ఎన్ఎండి ఫరూక్కి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి? క్యాడర్ ఫాలోయింగ్ అంతగా లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. ఈ నియోజకవర్గంలో కులాల వారీగా లెక్కలు ఏ విధంగా ఉన్నాయి? ఏ కులం ఏ పార్టీకి ఏ స్థాయిలో మద్దతు పలుకుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా అధికం, 25% మంది ఉన్నారు. ఎస్సీలు 20%, బలిజలు 17%, రెడ్డి సామాజిక వర్గం 10% మంది ఉంటే వైశ్యులు 8% మంది ఉన్నారు. అంటే నంద్యాలలో ముస్లిం వర్గం జనాభా ఎక్కువగా ఉంది. వీరిలో వైసీపీకి 50%, తెలుగుదేశం పార్టీకి కూడా 50% మంది మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు. అటు ఎస్సీల్లో 50% జగన్ పార్టీకి, 40% టీడీపీకి, 10% ఇతరులకు సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన వారిలో 45% వైసీపీకి, 50% తెలుగుదేశం పార్టీకి, 5% ఇతరులకు మద్దతుగా ఉంటామని అంటున్నారు. అటు రెడ్డి సామాజిక వర్గంలో 60% వైసీపీకి, 40% టీడీపీకి సపోర్ట్ ఇస్తామని అంటున్నారు. ఇక వైశ్యుల్లో
55% వైసీపీ, 40% తెలుగుదేశం పార్టీ, 5% ఇతరులకు మద్దతుగా ఉంటామని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వర్సెస్ భూమా బ్రహ్మానందరెడ్డి. వీళ్ళిద్దరి మధ్య పోటీ గనుక జరిగితే ఆ పక్షంలో వైసీపీకి ఏకంగా 51% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి 42% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 7% ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి 51% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే టీడీపీకి 42% ఓట్లు లభించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులు 7% ఓట్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్లో వర్గ విభేదాలు తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తున్నట్లుగా పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. వైసీపీ అభ్యర్థి అటు ప్రజలతో మమేకమవడం, ఇటు కేడర్తో మంచి సత్సంబంధాలను మెయింటైన్ చేయడం ఉండడంతో గెలుపు అతనికి నల్లేరుపై నడకే అన్నది బిగ్ టీవీ సర్వేలో జన అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి పోటీగా ఎన్ఎండి ఫరూక్ గనక దిగితే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? వీళ్ళిద్దరూ కూడా పోటీలో దిగిన వైసీపీకి 52% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి కేవలం 40% తోటి ఆగిపోయే అవకాశం కనిపిస్తుంటే ఇతరులకు 8% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక టీడీపీ నుంచి ఎన్ఎండి ఫరూక్ బరిలో దిగితే పోల్ సినారియో ఎలా ఉందో కూడా మనం టెస్ట్ చేసాం. వైసీపీకి 52% ఓట్లు వచ్చే అవకాశాలుంటే టీడీపీకి 40% ఓట్లు రాబట్టే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇతరులకు 8% ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అంటే ఎన్ఎండి ఫరూక్ సీనియర్ మోస్ట్ లీడరే అయినప్పటికీ హైకమాండ్ మద్దతు ఉంటున్నా భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం సపోర్టు లేకుండా సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు అన్నది గ్రౌండ్ లెవెల్లో జనం అభిప్రాయంగా కనిపిస్తోంది.